ఇండియాలో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో ఎక్కువ డామినేట్ చేస్తుంది కూడా టూ వీలర్సే. దాదాపు 2024లో 1.14 మిలియన్ యూనిట్స్ ఆఫ్ టూ వీలర్స్ అమ్ముడుపోయాయి. మొత్తం ఈవీ సేల్స్లో లాస్ట్ ఇయర్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్లో 60% టూ వీలర్సే అంట. సో దీన్ని పెంచాల్సిన ప్రాధాన్యం కూడా మనకు చాలా ఉందన్నమాట. రీసెంట్గా ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉంటాయో, బ్యాటరీకి సంబంధించిన ఏదైతే ఐటమ్స్ ఉంటాయో వాటి ఇంపోర్ట్ డ్యూటీస్ బాగా తగ్గించేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ని గ్రాప్ చేయడానికి. అయితే ఇంకా కూడా చైనాతో మనం కంపీట్ చేయాలంటే అంత తేలిక కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఈవీ బ్యాటరీ మొత్తం చైనా 70% హోల్డ్ చేస్తుంది. దాంతోపాటు చైనాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్లో 45% ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. దాంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి మనం కూడా ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మన ప్రభుత్వం ఈ డ్రైవ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తుంది. కానీ భారతదేశంలో ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ప్రజలకు నమ్మకం కుదరట్లా. కొన్నిసార్లు బ్యాటరీస్ పేలిపోవటం, కొన్నిసార్లు బ్యాటరీ ఛార్జింగ్ అంశం రావటం, కొన్నిసార్లు బ్యాటరీ లైఫ్కి సంబంధించిన అంశం రావటం, అవన్నీ పక్కన పెడితే కొన్నిసార్లు ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి ఇండియాలో ఇంకా కంపెనీస్ ఎక్కువగా రెడీ కాకపోవడం వల్ల గవర్నమెంట్ ఎన్ని సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఇంకా ముందుకు సాగట్లేదు.